ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక ఇమేజ్ అమెరికాలో పెనుదుమారం రేపుతోంది. ఈ ఇమేజ్ పోస్ట్ చేసిన వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయంటూ వార్తలొస్తున్నాయి. ఇన్‌స్టాలో 8647 నంబర్ను మాజీ FBI చీఫ్ కోమీ గత ఏడాది మేలో పోస్ట్ చేశాడు. ఇది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది. ఈ కోడ్ ద్వారా తనను చంపడానికి కోమీ ప్రయత్నిస్తున్నాడని ట్రంప్ ఆరోపిస్తున్నారు. మరి కోమీ ఈ 8647 నంబర్తో ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నాడో చూద్దాం. అమెరికాలో ప్రస్తుతం 8647 నెంబర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. మరి ఈ నెంబర్లో అంత లోతైన అర్థం ఉందా అంటే ఉంది అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఈ నెంబర్ చెప్పి తనను హత్య చేస్తానని బెదిరిస్తున్నాడనేది ట్రంప్ ఆరోపణ. మాజీ FBI డైరెక్టర్ జేమ్స్ కోమీ ఇన్‌స్టాగ్రామ్లో 8647 అనే సంఖ్య వచ్చేలా అమర్చిన సముద్రపు గవ్వల చిత్రాన్ని పోస్ట్ చేసినందుకు మాజీ FBI డైరెక్టర్ జేమ్స్ కోమీపై కోర్టులో అభియోగాలు మోపబడ్డాయి. దీంతో అమెరికా న్యాయ వ్యవస్థను రాజకీయ ప్రతీకార సాధనంగా వినియోగించడంపై ఆందోళనలు రేకెత్తించిన కేసుగా ఇది నిలుస్తోంది. కాగా కోమీపై మంగళవారం నాడు అభియోగాలు మోపబడ్డాయి. ఇందులో ప్రాసిక్యూటర్లు కోమీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ని బెదిరించారని, అంతర్రాష్ట్ర వాణిజ్యం ద్వారా బెదిరింపు సందేశాన్ని పంపారని ఆరోపించారు. అయితే ప్రస్తుతం ఈ కేసు రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఎందుకంటే గత శనివారం నాడు వాషింగ్టన్లోని హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ ట్రంప్కు డిన్నర్ పార్టీ ఇచ్చిన సందర్భంగా ఒక ఆగంతకుడు తుపాకీ ధరించి హోటల్లో దూసుకురావడం, ట్రంప్తో పాటు ట్రంప్ మంత్రివర్గ సహచరుల్ని చంపడానికి వచ్చి అరెస్టైన విషయం తెలిసిందే కదా. ఈ క్రమంలో ఈ కేసుకు అత్యధిక ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థులపై న్యాయపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా 2016 ప్రెసిడెన్షియల్ పోల్ ప్రచారంలో ట్రంప్ టీం రష్యాతో సమన్వయం చేసుకుందా లేదా అనే అంశంపై జరిగిన దర్యాప్తు ప్రారంభ దశలో కేసును కోమీ పర్యవేక్షించిన తర్వాత నుంచి ట్రంప్ దృష్టి కోమీపై పడింది. ఇక ట్రంప్ మిత్రులు వాదన విషయానికొస్తే డెమోక్రటిక్ పార్టీ ట్రంప్కు వ్యతిరేకంగా కుట్ర పన్ని రాజకీయంగా లబ్ధి పొందాలనుకుందని ఆరోపిస్తున్నారు. ఇక కోమీపై ఆరోపణల విషయానికొస్తే అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని ఒక ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ కోమీపై అభియోగాల్ని మోపింది. అయితే గతేడాది మే నెలలో కోమీ సోషల్ మీడియా వేదికగా ఇన్‌స్టాగ్రామ్లో 8647 అనే చిత్రాన్ని పోస్ట్ చేయడం ద్వారా ఆయన ఉద్దేశపూర్వకంగానే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ని బెదిరించారని, అలాగే అంతర్రాష్ట్ర వాణిజ్య మార్గాల ద్వారా బెదిరింపు సందేశాన్ని పంపారని ఆయనపై ఆరోపణలు మోపారు. ఇదిలా ఉండగా కోమీపై న్యాయశాఖ గతంలో నమోదు చేసిన ఒక క్రిమినల్ కేసు గతేడాది వీగిపోయిన తర్వాత మంగళవారం నాడు కొత్తగా ఈ అభియోగ పత్రం కోర్టులో దాఖలైంది. అయితే ఒకవేళ కోర్టులో నేరం రుజువై శిక్ష పడితే నిందితుడికి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని యాక్టింగ్ US అటార్నీ జనరల్ టాడ్ బ్లాచ్ చెప్పారు. అయితే ఇలాంటి కేసుల్లో శిక్ష పడే అవకాశాలు చాలా తక్కువని ఆయన అన్నారు. కాగా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కోమీకి వ్యతిరేకంగా అరెస్టు వారెంట్ కూడా తీసుకున్నారు. అయితే కోమీ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని నిబ్బరంగా ఉన్నాడు. ఆయన ఒక వీడియో విడుదల చేస్తూ, నేను ఇప్పటికీ నిర్దోషినే, తాను ఇలాంటి వాటికి భయపడను, తనకు ఇండిపెండెంట్ ఫెడరల్ న్యాయ వ్యవస్థపై ఇప్పటికీ నమ్మకం ఉందన్నారు. ఇక ఆయన న్యాయవాది పాట్రిక్ షిట్గెరాల్డ్ మాట్లాడుతూ కోమీ తనపై మోపబడిన ఆరోపణల్ని కోర్టులో సవాల్ చేస్తారని, కోర్టులో తనకు రాజ్యపరంగా దక్కిన హక్కుల కోసం పోరాడతారని అన్నారు. ఇక అసలు విషయానికొస్తే 8647 నెంబర్ ఏంటి అని చాలా మంది తలలు బద్దలు కొట్టుకుంటున్నారట. ఇక ట్రంప్ వాదన విషయానికొస్తే ఇది కోడ్ భాషలో తనను చంపడానికి రెచ్చగొడుతున్నాడని ఆరోపిస్తున్నారు. ఇక కోమీ గతేడాది మే నెలలో ఇన్‌స్టాగ్రామ్లో సముద్రపు గవ్వలతో 8647 నెంబర్ని అరేంజ్ చేసి పోస్ట్ చేశాడు. ఇక ట్రంప్ ఆయన మద్దతుదారుల వాదన ఏంటంటే ఈ కోడ్ నెంబర్ ద్వారా ప్రెసిడెంట్కు వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తున్నాడని వారి ఆరోపణ. ఇక 47 నెంబర్ విషయానికొస్తే అది ట్రంప్ను ఉద్దేశించింది. ఎందుకంటే ఆయన జనవరి 2025న అమెరికాకు 47వ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. ఇక మిగిలింది 86 నెంబర్పై వివాదం వస్తోంది. ఇక అమెరికా యాసలో 86 అంటే తీసేయడం, లేదా తిరస్కరించడం, లేదా బయటపడేయడం అని అర్థం.
ఇక 86 నెంబర్ను అమెరికా రెస్టారెంట్ మెనూలో విరివిగా వాడతారు. మెనూలో పలానా ఐటెం లేదంటే దాన్ని 86 అని పిలుస్తారట. కోమీ ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఈ నెంబర్ పెద్ద వివాదానికి దారితీసింది. ట్రంప్ మద్దతుదారులు మాత్రం ఈ సంఖ్య ప్రధాన ఉద్దేశం ఒక వస్తువును లేదా ఒక వ్యక్తిని హింసాత్మకంగా తొలగించాలనే అర్థం వస్తోందని అంటున్నారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోస్ట్ని తాను బెదిరించాలనే ఉద్దేశంతో పోస్ట్ చేయలేదని కోమీ పలుమార్లు స్పష్టం చేశారు. తర్వాత ఆయన ఈ పోస్ట్ని ఇన్స్టాలో డిలీట్ చేశారు. కోమీ దీని గురించి వివరణ ఇస్తూ కొందరు కావాలని ఈ సంఖ్యను హింసతో ముడిపెడతారని తాను అనుకోలేదన్నారు. అలాగే తాను ఏ రకమైన హింసనైనా వ్యతిరేకిస్తానని అంటూ పోస్ట్ పెట్టాడు. తర్వాత దాన్ని కూడా ఆయన తొలగించారు. అయితే ఈ కేసు రాజకీయంగా ఎందుకు అంత ప్రాధాన్యత సంతరించుకుంది అంటే గత కొన్నేళ్లుగా ట్రంప్కున్న అత్యంత ప్రముఖ ప్రత్యర్థుల్లో కోమీ ఒకరు. కాగా కోమీ 2013 నుంచి 2017 వరకు ఆయన అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేదా FBI డైరెక్టర్గా పనిచేశారు. 2016 ప్రెసిడెన్షియల్ పోల్ సందర్భంగా ఆయన ఇటు డెమోక్రట్లకు అటు రిపబ్లికన్లకు ఇరుపక్షాల ఆగ్రహానికి గురిచేసిన దర్యాప్తు ప్రక్రియల్ని పర్యవేక్షించారు. ఆ తర్వాత 2017లో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోమీని పదవి నుంచి తొలగించారు. దీంతో ఈ అంశం అమెరికాలో అతిపెద్ద రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. కోమీ 2016 ప్రెసిడెన్షియల్ పోల్లో రష్యా జోక్యం ఉందా అనే అంశంపై FBI దర్యాప్తు జరుపుతున్న సమయంలో ఆయన్ను తొలగించారు. కాగా కోమీని తొలగించిన తర్వాత స్పెషల్ కౌన్సిల్ రాబర్ట్ ముల్లర్ రష్యా ఇన్వెస్టిగేషన్ని టేకోవర్ చేశారు. 2 ఏళ్ల పాటు సాగిన ఈ దర్యాప్తులో 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని ప్రభావితం చేయడానికి రష్యా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసిందని తేలింది. కాగా ట్రంప్ లేదా అతని టీం ప్రమేయంతో ఎలాంటి కుట్ర జరగలేదని విచారణలో తేలింది. అయినా ఈ కేసు కొన్ని సంవత్సరాల తరబడి ట్రంప్ను వెంటాడింది. దీన్ని ట్రంప్ తనను కావాలనే రాజకీయంగా వేధించారని మండిపడ్డారు. ఇక ట్రంప్ తిరిగి గతేడాది జనవరిలో అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు తన రాజకీయ ప్రత్యర్థుల్ని తప్పు చేసిన మాజీ అధికారుల్ని శిక్షిస్తానని బహిరంగంగానే హెచ్చరించారు. డీప్ స్టేట్ను కూల్చివేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ డీప్ స్టేట్ అంటే ప్రభుత్వంలోనే షాడో ప్రభుత్వంగా పనిచేసిన వారు, ఉదాహరణకు కోమీ లాంటి వారిని ఉద్దేశించి ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. ఇక తాజాగా కోమీ కేసు విషయానికొస్తాయి. ట్రంప్ కోమీపై రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని పలువురు ట్రంప్ని ఉద్దేశించి విమర్శిస్తున్నారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ బహిరంగంగానే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ని కోమీతో పాటు తనకు శత్రువులుగా భావించిన న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్, అమెరికా సెనేటర్ ఆదమ్ స్కీఫ్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా గతంలో కూడా కోమీపై వర్జీనియాలో కేసు నమోదైంది. తర్వాత ఈ కేసును ఫెడరల్ జడ్జి కొట్టేశారు. కోమీ తనపై మోపిన కేసును కోర్టులో సవాల్ చేసే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. అయితే తీర్పు ఎలా వచ్చినప్పటికీ అమెరికాలో భావ ప్రకటన స్వేచ్ఛపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వారు తమ ప్రత్యర్థుల్ని ఏదో ఒక కారణంతో కేసులు పెట్టి వేధించి జైలుకు పంపడాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పుపడుతున్నారు.